పిల్లల గురించి మాట్లాడుకుంటే, ఈ రోజుల్లో ఏంటంటే ఫైనాన్షియల్ మన దేశంలో ఉన్న పెద్ద దరిద్రం ఏంటంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేకపోవడం. అయితే దీనికి మనకు స్కూళ్ళలో ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కొన్ని సీబీఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి సార్. దాంట్లో 6th క్లాస్ నుంచే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఒక సబ్జెక్ట్ పెట్టారు. 6th నుంచి. అవును. మా పాప 6th చాలా మంచి చదివినప్పుడు పని. అప్పటి నుండే కరెక్ట్‌గా స్టార్ట్ అయిందది. సో, అయితే ఎగ్జామ్ అయితే లేదు కాకపోతే. దానికి ఒక సబ్జెక్ట్ పెట్టారు. నాకు తెలిసి ఇంకా ఎగ్జామ్ కూడా పెడతారేమో. అయితే ఈ అవకాశం అందరికీ ఉండదు. సీబీఎస్ఈ వాళ్ళకే ఉంది. సో, ఇప్పుడు మన పిల్లలకి సీబీఎస్ఈ అంటే నాకు తెలిసి ఎంతమంది చదువుతున్నారు? ఒక 10% ఉంటారేమో నాకు అవును. తెలిసి. సో, మరి మన పిల్లలకి మనం డబ్బు పాఠాలు ఎందుకు నేర్పాలి? ఎలా నేర్పాలి? పిల్లలకి దెబ్బలాటలు కాదు, డబ్బులాటలు నేర్పించాలి. హ్మ్. అది కూడా బాల్యం నుంచి నేర్పిస్తేనంటే చాలా మంచి పౌరులుగా పెరుగుతారు. హ్మ్. నేను మా చిన్నప్పుడు ఏం చేశానంటే, మా పిల్లలు చిన్నప్పుడు హ్మ్. ఎగ్జిబిషన్‌కి వెళ్తే అది కావాలని, ఇది కావాలని కొనమని గోల చేసేవాళ్ళు. హ్మ్. అందుకని నేనేం చేశానంటే, వాళ్ళకి ఎగ్జిబిషన్‌కి వెళ్ళే ముందే ఒక 500 ఇచ్చి నీకు ఇష్టమైనది కొనుక్కోమని చెప్పేవాళ్ళం. హ్మ్. అప్పుడేం చేస్తారు, ఫస్టు ఏది కావాలనిపిస్తే అది కొనేస్తారు. అవును. తర్వాత నా డబ్బులు ఖర్చయిపోతున్నాయి గదా! హ్మ్. అందుకని అతి జాగ్రత్తగా ఖర్చు పెట్టడం మొదలుపెట్టారు. ఓకే. ఓకే. సో, అది ఫైనాన్షియల్ ట్రైనింగ్ అంటే అది. హుహు. ఆ! వాళ్ళకో కిడ్డీ బ్యాంక్ కొనివ్వండి. హుహు. కొనిచ్చి దాంట్లో డబ్బులేయమనండి. ఓకే. ఎంతేస్తున్నా రాయమనండి. హ్మ్. సో, డబ్బులు చూసుకోమనండి పీరియాడికల్‌గా. ఆ ఓకే. డబ్బులు ఇంత పెరుగుతున్నాయని చెప్పి వస్తే, హుహు. మా అబ్బాయి చిన్నప్పుడు అట్లనే కిడ్డీ బ్యాంక్‌లో వేసిన డబ్బులు రూ. 2000 ఒక రోజు ఓపెన్ చేస్తే రూ. 2000 వచ్చినాయి. హ్మ్. ఆ రూ. 2000 నేను మ్యూచువల్ ఫండ్‌లో పెట్టాను. ఓకే. ఇప్పుడు 45,000 అయినాయి. ఆహా! అంటే 10 పైసలు అంటే రూపాయి యేసుకున్న డబ్బులు 40,000 అయినాయి మ్యూచువల్ ఫండ్‌లో పడేస్తే. ఓకే. ఓకే. ఆ! సో, అది ఎంత గర్వకారణం పిల్లలకి. హుహుహు. మనకి ప్రాంగ్ ప్రాబ్లమ్ ఎక్కడంటే పిల్లల్లో కాదు ప్రాబ్లమ్. హ్మ్. అంటే వాడికి అప్పుడే డబ్బు లెక్కలెందుకు, డబ్బు బాధలెందుకు, మనం ఎట్లా కష్టపడుతున్నాం గదా! అని కొంతమంది తల్లిదండ్రులు చెప్పరు. హ్మ్. నేను అందుకని కౌన్సెలింగ్‌కి వచ్చేటప్పుడు భార్యాభర్తలను రమ్మంటాను. వీలైతే 10 ఇయర్స్ ఎబోవ్ పిల్లల్ని కూడా తీసుకురమ్మంటా. హ్మ్. ఓకే. అంటే వాళ్ళకి పూర్తిగా అర్థం కాదు. అర్థం కాక్కర్లేదు. పూర్తిగా అర్థం కాక్కర్లేదండి. 10% అర్థమైతదా? హ్మ్. చాలు. ఆ 10% అర్థమైతే మిగతా 90% వాళ్ళు అల్లుకుంటూ పోతారు. అవునవును. అంటే వీ హావ్ టు బిలీవ్ దట్ దే ఆర్ మోర్ అంటే మనకంటే వాళ్ళు తెలివైన వాళ్ళు. చాలా హ్మ్. త్వరగా పట్టుకుంటారు పిల్లలు. హుహు. అందుకని మనం ట్రైనింగ్ ఇవ్వడం మన బాధ్యత. ఓకే. వాళ్ళు ఓకే. ఖచ్చితంగా పట్టుకుంటారు. హుహుహు. నేర్పించండి అంతే. అంటే మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్ అప్పుడు పిల్లల్ని గూడా తీసుకురమ్మని జెప్తున్నారా? తీసుకురమ్మంటాను. ఖచ్చితంగా అంటే రమ్మంటాను. కొన్ని మనం సీక్రెట్స్ పంచుకోలేం గదా! సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు మన ఆస్తుల వివరాలు అవన్నీ పిల్లలకు తెలియడం అవసరం అంటారా? అంటే నేనేది ఇప్పుడు మొన్న ఒక కపులొచ్చారు. అంటే వాళ్ళకి రిటైర్ అయ్యే స్టేజి. హ్మ్. అంటే వాళ్ళని పిల్లల్ని రావద్దని చెప్పిన. హుహు. ఎందుకంటే ఆ స్టేజ్‌లో పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళు మా నాన్నకి ఇంత ఆస్తుంది, మా అమ్మకి ఆ! ఇంత ఆ! ఆస్తుంది అని అదే. ఆ! అని ఆ స్టేజ్‌లో తెలియడం ఇష్టం ఉండదు. హ్మ్. మంచిది హ్మ్. కాదు. హ్మ్. మీరన్న మంచి పాయింట్. హుహు. కానీ పిల్లలు టీనేజ్ పిల్లలు 10 ఏళ్ల పిల్లలు హ్మ్. వాళ్ళకి తెలియడిస్తే నష్టం ఏముంది? ఓకే. ఓకే. తల్లిదండ్రుల పార్టే కదా పిల్లలు. ఆహా! అంటే అది అంటే గూడా ఏజ్‌ని బట్టి. వాళ్ళ ఏజ్‌ని బట్టి. ఏజ్‌ని బట్టి, ఆ! వాళ్ళ పరిస్థితిని బట్టి. ఆ! ఆహా! ఓకే. కొన్ని అదే రిటైర్మెంట్ స్టేజ్‌లో ఉన్నారు. లేతే వాళ్ళ ఆ స్టేజ్‌లో తెలియకూడదు. హుహుహు. ఒకటి వాళ్ళ నేచర్‌ని బట్టి కూడా ఉంటుంది. ఆ! నేనది వాళ్ళు ఎంతవరకు తెలియాలో అంతవరకు డిసైడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలున్నారనుకోండి. సపోజ్ మగ పిల్లలే అనుకుందాం. ఒకరికి ఏముంటుందంటే ఇంకా నా తల్లిదండ్రులు నన్ను బాగా చదివిపిచ్చారు. మంచి జాబ్ ఇచ్చారు. ఓకే. ఇక నేను సంపాదించుకుంటున్నా కాబట్టి నేను నా తల్లిదండ్రులను నేను మంచిగా చూసుకోవాలి. నేను వాళ్ళ మీద డిపెండ్ కాకూడదని ఒక కొడుకు అనుకుంటాడు. అవును. ఇంకో కొడుకు ఏమనుకుంటాడంటే ఎంతసేపు ఇంకా ఏముంది మా అమ్మ దగ్గర ఏముంది? మా నాన్న దగ్గర ఏముంది? ఏం సంపాదించారు? ఇన్సూరెన్స్‌లు ఏమున్నాయి? ఇదేముందని అట్లా చూస్తుంటారు. మీరు చూడండి ప్రతి ఒక్కరింట్లో ఇదే సమస్యనమాట. ఒక ఇద్దరుంటే ఇద్దరికీ ఇదే ప్రాబ్లమ్ అనమాట. ఒకరేమో డిపెండ్ గారు. ఒకరేమో కంప్లీట్ డిపెండ్ అవుతుంటారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. రాజమౌళి గారు హ్మ్. బాగా కోటీశ్వరుడే గదా! హుహు. వాళ్ళ అబ్బాయి ఇంటర్మీడియేట్ స్టేజ్‌లో హుహు. ఐస్ క్రీమ్ పార్లర్‌లో బేరర్‌గా పనిచేసి పాకెట్ మనీ సంపాదించుకున్నాడు. ఆహా! రాజమౌళి ఇవ్వలేడా? పాకెట్ మనీ ఇవ్వలేడా? ఎందుకు తీయించాడు? డబ్బు విలువ తెలియాలంటే హుహు. పని చేస్తే కానీ డబ్బు విలువ తెలీదనే ఉద్దేశంతోటి పని చేపిచ్చాడు. ఓకే. ఓకే. ఒబామా ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు ఆయన కూతురు వర్క్ చేసి పాకెట్ మనీ సంపాదించుకున్నది. హుహుహు. వాళ్ళు ఇవ్వలేరా? అవును. డబ్బు విలువ యాక్చువల్‌గా నేను చాలామంది మా సెషన్‌లో చెప్తుంటాను. మీరు 15 ఏళ్ళు చదువుకున్న దాని జ్ఞానం 1 ఇయర్ సంపాదనలో ఉన్నప్పుడు తెక్కొస్తది. కరెక్ట్. ఒప్పుకుంటారు కదా మీరు? హుహు. అందుకని పిల్లల్ని సంపాదించడం తెలుసుకోమని చెప్తాను.
నేను ఏం చెప్తానంటే, నేను మొన్న కాలేజ్కి వెళ్ళి ఫైనాన్షియల్ లిటరసీ మీద ప్రోగ్రామ్ చేశాను. వాళ్ళని ఒకటే అడిగా, నీకు 20,000 మొబైల్ ఫోన్ కొనాలనిపించింది అనుకో, నాతో డీల్ పెట్టుకో, నేను 5,000 సంపాదిస్తా కష్టపడి, నువ్వు 15,000 నువ్వు కంట్రిబ్యూట్ చేయి, 20,000 మొబైల్ ఫోన్ కొనిపెట్టమని అడుగు మీ నాన్నని. నేను ఒప్పుకుంటాడు ఒప్పుకోడా? నా కూతురు సొంతంగా 5,000 సంపాదించింది, నేను గర్వంగా హ్యాపీగా 15,000 కంట్రిబ్యూట్ చేస్తాడు. బిజినెస్ డీల్ బాగుంటుందా బాగోదా? చాలా బాగుంటుంది. సో అంటే నీకు తృప్తి ఎక్కువ ఉంటుంది కదా. అందుకని మీరు ఇది చెప్తుంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. ఒకసారి మీరు ఈ మన బుక్ చదివిన తర్వాత దీంట్లో ఒక చాప్టర్ ఉంది, క్యాష్ ఈజ్ కింగ్ అని. అవును. అది చదివిన తర్వాత మీకు ఒకటి మీరు ఒక ఎగ్జాంపుల్ నాకు చెప్పారు. ఏమని అంటే ఐఫోన్, అదే మన పేపర్లో అప్పుడు న్యూస్ వచ్చింది. ఒక అబ్బాయి ఏంటంటే ఐఫోన్ కొనాలని వాళ్ళ అమ్మ వెంటబడి ఇంకా వేధిస్తే ఆమె అబ్బాయి ఫాదరు మదర్ అనుకుంటా, అతను ఆమె కొనిచ్చేది, అది పేపర్లో న్యూస్ వచ్చింది. అయితే మీరేమన్నారంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పారు. ఏమనంటే అతను క్రెడిట్ కార్డు ఇదికి బదులు ఏటీఎంకి వెళ్ళేసి డబ్బులు డ్రా చేసుకొని అతను చెప్పాడంట వాళ్ళ కొడుక్కి. సో అతను వెళ్ళేసి 1,50,000 ఏటీఎం డ్రా చేస్తే ఆ క్యాష్ ముట్టుకున్న తర్వాత నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టిస్తున్నానా అని ఒక రియలైజ్ అయిపోయి అతను ఐఫోన్ కొనాలని ఆలోచన మానుకున్నాడు. అది మీరు నాకు చెప్పారు. అది ఇంకొకటి అంటే మొన్న ఇంకొక యూట్యూబ్ ఛానల్లో అతను చెప్పాడు అనమాట. అతనికి టాటాక్స్ అని అతను చెప్పాల్సిన చాలా మంచి పాయింట్ చెప్పాడు. మరి కారు కొనుక్కోవాలనిపించింది, ఈఎంఐ కట్టగలడు, వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్తే డబ్బులు 1,00,000 కావాలంటే ఇచ్చేసింది. సరే కొంత అమౌంట్ సర్దుకున్నాడు. సో ఈయనకి బాగా ఉత్సాహం, కుర్రాడు కదా, ఉత్సాహం, డబ్బులు ఇచ్చింది. వాళ్ళ తాత దగ్గరికి పోయాడట. పోతే అరే నువ్వు నీ శాలరీని బట్టి నువ్వు ఈఎంఐ కట్టగలవు, నీకు కొంత మార్జినమని వచ్చింది, సంతోషం, కొనుక్కో, పెట్రోల్ ఎవడిస్తాడు? అప్పుడు ఆ అబ్బాయి రియలైజ్ అయ్యి కారు కొనుక్కోవడం మానేశాడు. అంటే ఆవేశంలో చెప్తే వినడు కాబట్టి డబ్బులు చేతికిచ్చారు వాళ్ళు. మీరన్న టాపిక్ నాకు గుర్తు తెచ్చింది. సో చేతిలో డబ్బులు రాగానే అప్పుడు వాస్తవం బోధపడింది. సో అందుకని పిల్లల్ని మనం ఆవేశంలో ఉన్నప్పుడు ఆపితే అర్థం చేసుకోలేరు, దాన్ని అనుభవంలోకి తేవాలి. సో వాళ్ళ అనుభవంలో వస్తే అప్పుడు రియలైజ్ అవుతారు. అంటే పీపుల్ వోంట్ చేంజ్ విత్ మోటివేషన్ అండి, వాళ్ళ ఇంటర్నల్గా రియలైజ్ అయితే తప్ప. అందుకని మనం ఏం చేయాలంటే తల్లిదండ్రులుగా వాళ్ళు రియలైజ్ అయ్యేలాగా సిచ్యువేషన్ కల్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు బాగా హోటల్కి వెళ్తాం, అన్నీ ఖర్చు పెట్టాలంటే పెట్టచ్చు, తప్పేం లేదు. అదే అప్పుడప్పుడు అనాథాశ్రమం తీసుకెళ్ళండి, పిల్లల్ని డబ్బు వాల్యూ తెలుస్తుంది. అనాథాశ్రమం వాళ్ళు చూపించండి. నేను సింపుల్ లెక్క, మనం ఏం లెక్చర్లు ఇవ్వద్దు. నాన్న 5,000 ఖర్చు పెట్టి మనం ఎంజాయ్ చేద్దాం, మంచిదే. ఇప్పుడు మొన్న బర్త్డేకి మనం ఆశ్రమంకి వెళ్ళి డబ్బులు ఇచ్చాం కదా, అందరూ స్వీట్ అయినా భోజనం చేస్తుంటే ఎంత సంతోషంగా ఉన్నారు. అది మంచి పైన బాగుందా లేదా? బాగుంది. మనం ఏం చెప్పక్కర్లా, లెక్చర్లు అసలే ఇవ్వద్దు. పిల్లలు లెక్చర్లు ఇస్తే మనకి చికాకు పడతారు. కానీ మనం డిసిప్లిన్గా ఉంటే పిల్లలు ఖచ్చితంగా నేర్చుకుంటారండి. అది మన ఎగ్జాంపుల్గా ఉండాలి అంతే. నేను ఖర్చు పెట్టుకుంటూ మా పిల్లల్ని జాగ్రత్త చేసుకోమంటే కుదరదు కదా. కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా పిల్లల్ని నువ్వు వృధా ఖర్చులు చేయొద్దు అని చెప్పడం కంటే కూడా ఇన్కమ్ పెంచుకో, నీకు ఆ ఖర్చు పెట్టే స్థాయిని పెంచుకో. నువ్వు 1,00,000 కావాలంటే 1,00,000 ఖర్చు పెట్టు, 10,00,000 కావాలంటే 10,00,000 ఖర్చు పెట్టు. నువ్వు 10,00,000 ఖర్చు పెట్టాలనుకుంటే, నెలకు 10,00,000 ఖర్చు పెట్టాలనుకుంటే నువ్వు 20,00,000 సంపాదించి స్టేజ్కి వెళ్ళు, హ్యాపీగా ఖర్చు పెట్టు. అయితే ఇప్పుడు నేను మార్వాడీల మీద ఒక బుక్ రాస్తున్నాను సార్, కంప్లీట్గా మార్వాడీల మీద రాయాలి, చాలా త్వరగా రాయాలి. ఎందుకంటే ఎంఫర్ మార్వాడి అని, దాంట్లో ఒక ఇన్సిడెంట్ నేను రాశాను. అంటే అది నిజంగా జరిగిందే, నేను రీసెర్చ్ చేస్తే తెలిసిందనమాట. ఒక మార్వాడి ఏం చేశాడంటే ఒక మిఠాయి షాప్ పెట్టాడు, మంచి సక్సెస్ అయ్యాడు. తర్వాత వాళ్ళ కొడుకు కూడా మంచి ఏజ్కి వచ్చాడు. ఇప్పుడు ఏంటంటే అతడు కొడుకుకి ఆ షాప్ అప్పచెప్పాలి. అంటే ఇతడు 0 నుండి ఒక 10-12 లెవెల్ తీసుకొచ్చాడు. అతను ఏం చేశాడంటే అదే వీధిలో ఒక చిన్న దాన్ని ఏమంటారు బండి, తోపుడు బండి మీద ఇదే మిఠాయి షాపు అతనితో పెట్టించాడు. సూపర్. తోపుడు బండి మీద పెట్టించాడు. అంటే ఇతను డైరెక్ట్గా అతని సీట్లో కూర్చోబెట్టచ్చు, ఒక తోపుడు బండి మీద పెట్టించాడు. ఎందుకు అంటే అతడు అక్కడ ఆ తోపుడు బండి ఏంటంటే అక్కడ కాస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడికి డ్రైవర్స్ వస్తారు, తాగిన వాళ్ళు వస్తారు, అంటే రకరకాల వ్యక్తులు వస్తారు, మామూలు చిన్న చిన్న జాబ్ చేసేవాళ్ళు వస్తారు, ఈవెన్ బిచ్చగాళ్ళు వస్తారు, అడుక్కునేవాళ్ళు. సో
సో ఇలా మల్టిపుల్ పర్సనాలిటీస్ అనమాట. అంటే వాళ్ళతోని అతను డీల్ చేసి ఒక సంవత్సరం పాటు పెట్టిన తర్వాత అతనికి మంచి ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత అదే రకరకాల ఈ రకంగా వ్యక్తులు ఉంటారా అని చెప్పేసి అది పెట్టిన తర్వాత అప్పుడు ఆ బిజినెస్‌ను కొడుకు అప్పచెప్తాడు. పగ్గాలు అంటే చేతికి ఇతడు 0 నుండి 10కి తీసుకొస్తే అతడు తర్వాత ఆ బిజినెస్‌ను 10 నుండి 100కి తీసుకెళ్తాడు. వెరీ గుడ్. అదే అతను డైరెక్ట్‌గా అయితే సీట్‌లో కూర్చోబెట్టాడనుకోండి ఆ 10 కాస్త 0 అయిపోద్ది. అంతే కదా.